క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, సామాన్య కాల 21వ ఆదివారములోనికి ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు 3 గ్రంథ పఠనాలు కూడా దేవుడు ఇచ్చేటటువంటి అంశం ఏమిటంటే, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా చేయటం. గురువులైనా, లేకపోతే సామాన్య క్రైస్తవ ప్రజలైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే దేవుడు ఇచ్చినటువంటి పనిని సక్రమంగా చేయాలి. ఒకవేళ గనక ఆ విధంగా చేయకపోతే దేవుడు ఆ స్థానాన్ని మన దగ్గర నుండి ఏదో ఒక రూపంలో తొలగిస్తూ ఉంటాడు. ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, షేబ్నా స్థానములో దేవుడు ఏలియాకీమును నియమిస్తూ ఉన్నాడు. ఒక తాళము చెవి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, దేవుడు ఇచ్చేటటువంటి పదవి మన గొప్పతనం కోసం కాదు, కానీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సేవ చేయడానికి. మన ఇంట్లో, పనిలో, సంఘములో ఏ బాధ్యత ఉన్నా అది దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతగా భావించాలి. ఇది నా అధికారం, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని కాకోకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి సేవ అని భావించి మనం చేయాలి. అందుకని షేబ్నా అనేటటువంటి అధికారి రాజభవనములో ఉన్నత పదవిలో ఉన్నాడు. కానీ దేవుడు ఆ పదవిని ఎందుకు ఇచ్చాడు అంటే తన స్వార్థం కోసం కాదు, తన కోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికి. కానీ ఆయన ఏమనుకున్నాడు? తన గౌరవం, పేరు, ప్రతిష్టల కోసం అనుకున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఇచ్చినటువంటి స్థానాన్ని బదిలీ కవిచ్చేటట్టు చేశాడు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి ఆ బాధ్యతలు మనకి ఇచ్చినప్పుడు సక్రమంగా కూడా నెరవేర్చకపోతే, ఇదిగో షేబ్నాని తీసివేసినట్లు ఏలియాకీమును పెట్టినట్టు మరొకరిని కూడా అక్కడ దేవుడు పెడుతూ ఉంటాడు. కాబట్టి అధికారం మన స్వంతం, లేకపోతే ఆస్తి కాదు, దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. అందుకని దేవుడు ఒక వ్యక్తిని పైకి తీసుకురావడం అంటే కేవలము అతని గౌరవం కోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికి. నాయకత్వం అంటే ఇతరులపై అధికారం చూపడం కాదు, ఇతరులను అణచివేయడం కాదు, పేరు, ప్రతిష్టలు, గౌరవాలు సంపాదించుకోవడం కాదు, కానీ ప్రజలకు తండ్రిగా ఉండటం, తండ్రి సేవ చేయడం, బలహీనులను కాపాడటం, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను ఇదిగో నమ్మకంగా చేయడం. ఈరోజు 2వ పట్టణంలో కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. పౌలు గారు అంటూ ఉన్నారు, దేవుని జ్ఞానం ఎంత గొప్పది, ఆయన మార్గాలు మనకు పూర్తిగా అర్థం కావు. చాలా చిన్న విషయాలు కూడా మన జీవితంలో కూడా చాలా అర్థం కావు. నాకే ఇంత కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సమస్యలు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అన్నిటికీ వెంటనే సమాధానం దొరకకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం నమ్మాలి, నా జీవితం నాకు అర్థం కాకపోయినా నా దేవునికి అన్నీ తెలుసు అని భావించాలి. ఈరోజు 3వ పట్టణంలో కూడా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పేతురు గారిని అడుగుతూ ఉన్నాడు, మీరు నన్ను ఏమని భావిస్తూ ఉన్నారు? పేతురు, వాళ్ళ విషయం పక్కన పెట్టు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు అని అడిగినప్పుడు పేతురు ఇచ్చినటువంటి సమాధానం, నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవు. ఈరోజు ఇది మన క్రైస్తవ జీవితానికి, విశ్వాసానికి కేంద్రం. కాబట్టి ఈ 3 పట్టణాల నుండి మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత దేవుడు అప్పగిస్తే సేవ చేయాలి, అర్థం కాకపోయినా సరే దేవుని నమ్మాలి, యేసు ప్రభువును నా ప్రభువుగా అంగీకరించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఒకవేళ గనక దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేకపోతే దేవుడు కొట్టేటటువంటి దెబ్బ భయంకరంగా ఉంటుంది, అది ఎవరైనా సరే. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను సేవతో, మరియ తల్లి వలె ఇదిగో ఏ విధంగా అయితే తగ్గించుకుందో, ఏ విధంగా అయితే నెమ్మది కలిగి ఉన్నదో, మనము కూడా ఆ తల్లిని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.